స్వామి మాట్లాడడం అంటే మాకు తెలిసిన పద్ధతిలోనే ఏమైనా పొరపాటులు ఉంటే కూడా క్షమించండి. నిజంగా చెప్తున్నాం స్వామి. నేను ఇంతకు ముందు కూడా ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం జరపబడిన కార్యక్రమాలు తెలియదు నాకు కూడా. స్వామి చెప్పినాడు ఇంతకుముందు కూడా చేసినామమ్మా ఇక్కడ అని. సాయి స్వామి చెప్పినట్లు ఈ సంవత్సరం నిజంగా ఈ దేవాలయంలో ఏ ఉత్సవం చేయలేకపోయినా మా సొంత పనుల కారణంగా చాలా బాధ అనిపించేది నాకు. నేను రవిస్వామితో మాత్రం ప్రతిరోజు ఈ గుళ్ళ గురించి ప్రతిరోజు మేము మార్నింగ్ 5 నిమిషాలైనా మాట్లాడేటోళ్ళం. రోజు అంటుంటిమి. వన్స్ ఒక్కసారి వెంకటరెడ్డి అన్న వాట్సాప్ చేసినారు, ఏమమ్మా నిర్వహించగలుగుతారా? ఒక్క మాటే కదన్నా మీరు అడిగారు, ఒకే మాట. అన్న ఒక్క 10 నిమిషాలు టైం ఇవ్వండి అన్న, నేను అన్న వాళ్ళతో స్వామితో మాట్లాడి మీకు తెలియపరుస్తాను. అన్న రామ్ సుబ్బారెడ్డి అన్న, రమణారెడ్డి అన్న, బాలసుబ్బారెడ్డి అన్న, రవిస్వామి. నిజంగా ఈ ఆర్లన్నీ కలిపి నేను త్రిబులాలను పిలుస్తుంటా వాళ్ళని. ఈ ఆర్లందరూ కూడా నాకు నిజంగా వెంటనే చేద్దామమ్మా, మా అన్న ఇంకేం కాదులే చేద్దాం, ఏమవుతుంది అయితే ఖచ్చితంగా కూడా ఈ భజన గుంపును ఏర్పాటు చేయాలనే విషయంలో కానీ ఏదైనా వాళ్ళు ఎన్ని పనులలో ఉంటారంటే పొద్దున్న లేస్తే నిజంగా స్వామి ఈ విషయం నేను ఖచ్చితంగా చెప్పాలి. భగవంతుని కార్యక్రమాలు చేయడం అన్నది ఎంత పుణ్యప్రదం, ఫలప్రదం ఇవన్నీ చెప్తున్నారు. కానీ అన్న వాళ్ళు ఉదయం లేస్తే 5 గంటల నుంచి రాత్రి 8 వరకు నిర్విరామంగా శారీరక శ్రమ చేస్తూనే ఉంటారు. నేను చూస్తూ ఉన్నా. అటువంటిది ఉన్నప్పటికీ కూడా నిజంగా ఇటువంటి కార్యక్రమాలు మా అందరి చేత చేయిస్తున్నారంటే సర్వదా వాళ్ళందరికీ నిజంగా ఎంత పుణ్యఫలం ఉందో చాలా చాలా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం మా అందరి తరపున. ఒక్కసారి అన్న వాళ్ళందరికీ కూడా మాతో చేయిస్తున్నది మాత్రం వాళ్ళే. ఏం చేయాలన్నా కూడా, చిన్న పదార్థం చేయాలన్నా కూడా వాళ్ళ సహాయం లేని మేమేం చేయలేము స్వామి. అటువంటిది మమ్మల్ని నడిపిస్తున్న వాళ్ళకు ముందు ఫస్ట్ కృతజ్ఞతలు. తర్వాత ఏదైనా విషయం తెలుసుకోవడానికి ఎవరో ఒక గురువు ఉండాలంటారు. ఏ విషయంలోనైనా అన్నీ మనకు తెలిసినట్లే అనిపిస్తాయి. సెల్ చూసినప్పుడు ఏవేమో పూజలు చెప్తారు, ఏవేమో ఆకారాలు చెప్తారు, ఏవేవో నామాలు చెప్తారు. ఇవన్నీ మన నోటికి వచ్చినాయి, మనం పలికినాం, చెప్పినాం ఆ విధంగా. కానీ దాని తర్వాత ఎవరికైనా చెప్పాలంటే ఒక్క క్షణం కూడా ఇక్కడుండే మా అందరిలో నాకు తెలిసినంత వరకు నాకు అందరితో చాలా అనుబంధమే ఉంది. ఎవరం చెప్పలేము. కానీ నిజంగా స్వామి వచ్చిన తర్వాత ఏ ప్రవచనం అయితే చెప్తున్నాడో నా వరకు నేనైతే ఏం పోల్చుకుంటున్నానంటే, స్వామి చెప్తున్న కర్మ విషయం కావచ్చు, స్వామి చెప్తున్న భక్తి విషయం కావచ్చు, స్వామి చెప్తున్న ఏ ఫల పుష్పాల గురించి కావచ్చు, మేము ఎక్కడైనా నిజంగా చేసిన వాటిలో పొరపాటు ఏమైనా చేస్తున్నామా, ఈ విధమైన దృష్టితో మనం ఉన్నాము అంటే నిజంగా మనం ఖచ్చితంగా ఎంతో కొంత ఆధ్యాత్మికత వైపు అయితే నడుస్తున్నాం. మా గ్రామం నడుస్తుంది. నడిపించగలిగే శక్తి ఇక్కడ మాకు నిజంగా త్రిమూర్తులు ఉన్నారు. ఇవన్నీ కూడా చాలా పోల్చుకున్నాను స్వామి మనసులో. నాకు చెప్పే అవకాశం కూడా వచ్చినందుకు కూడా కృతజ్ఞురాల్ని. ఇటువంటి కార్యక్రమాలు నిజంగా నేను టౌన్లో ఉండేదాన్ని స్వామి, చూసేదాన్ని. 10,000 పెడితే కుంకుమార్చన, 20,000 ఇస్తే గుళ్ళో ఆ గర్భగుడి దాటించేటోళ్ళు. స్పర్శ దర్శనం అన్న ఒక భయంకరమైన పేరు పెట్టి దానికి ఒక ఫీజు. ఇలా గడపలకి డబ్బులు పెట్టడం, ఆ డబ్బు మా దగ్గర లేదన్న సంకోచం తప్ప దేవుడన్న నియమం కనిపించేది కాదు స్వామి నాకైతే. అప్పుడు పరిస్థితులు అట్లనే. కానీ మాకు నిజంగా దేవుడు ఇలా మా పక్కన, దేవుడు మాతో మాట్లాడడం, దేవునికి మేము ఏదైనా చేయడం, ఎంత పెద్ద ప్రోగ్రాంలైనా చాలా అవలీలగా చేసే కార్యక్రమాన్ని మాకు నిజంగా స్వామి వాళ్ళు ఎంతో నిరాడంబరంగా, ఎంతో ధైర్యం ఇచ్చి, ఎంతో సునాయాసంగా మా అందరి చేత చేయిస్తున్నారు స్వామి. దానికి ప్రత్యేక కృతజ్ఞతలు మన స్వామి వాళ్ళకు కూడా. ఇంకా స్వామివారి ప్రవచనాలను నిజంగా స్వామి కర్మ ఫలితం ఏంటి అని తెలుసుకున్న ప్రతి మనిషి కూడా నిజంగా ఇంకా భయంతో, భక్తితో మాత్రమే బతుకుతారని పూర్తిగా నమ్ముతున్నాం స్వామి. నేను చాలా మందితో మాట్లాడినాను స్వామి. మీరు ప్రవచనం అయిపోయిన తర్వాత మార్నింగ్ టైంలో ఫోన్ కాల్స్ ద్వారా కానీ నా ఎదురు పడినప్పుడు నిజంగా చెప్తున్నారు, ఎక్కువ ఆశ